సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలకు తన వంతు సహాయంగా ₹1,00,000 విరాళం ప్రకటిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకోవాలని కోరారు. సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగనున్న స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలపై మాజీ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉందని, అంతే గౌరవం ఉండేలా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్నారు. 1971లో పెద్దజీయర్ స్వామివారి చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగిందని, అదేవిధంగా 1991లో చిన్నజీయర్ స్వామి స్వహస్తాలచే ఆలయ గోపుర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా అర్ధశతాబ్దపు ఉత్సవాలు శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారిచే జరగడం మన అదృష్టమని, ఇందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పారు. అందుకు అందరూ సమన్వయంతో రాజకీయాలకు అతీతంగా జరిపించాలన్నారు. నాడు ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన కొమ్మ వెంకటేశం, జిల్లా వెంకటేశం, సోహన్ లాల్, పబ్బ చంద్రయ్యలతో పాటు వారి కుటుంబాలను, అదేవిధంగా 50 ఏళ్ల పాటు ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని సన్మానించుకోవాలన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై బాధ్యతలు తీసుకొని చేయాలని చెప్పారు. అలాగే చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మే 21వ తేదీన కళ్యాణోత్సవం, 22న మహా కుంభాభిషేకం జరుగుతుందని హరీష్ రావు వివరించారు.